నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు బీహార్ మాజీ సీఎం కర్పూర్ ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది 1977-79 మధ్య కాలంలో బీహార్ సీఎంగా పనిచేశారు ఓసీబీ నాయకుడిగా ఆయనకు జననాయక్ అనే పేరు కూడా ఉంది ఆయన శత జయంతి సందర్భంగా కర్పూర్ ఠాకూర్కు భారతరత్న అవార్డు ప్రకటించారు సోషలిస్టు పార్టీ భారతీయ క్రాంతి దళ పార్టీల తరపున కర్పూరి ఠాకూర్ 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు బీహార్ సీఎంగా పనిచేశారు. తిరిగి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు సీఎంగా ఉన్నారు. బీహార్లోని సమస్తీపూర్లో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పనిచేసి జైలు పాలయ్యారు కూడా. 1952లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సోషలిస్టు నేత కర్పూరి ఠాకూర్ 24న జనవరి 1924న జన్మించారు. బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని కర్పూరి గ్రామంలో గోకుల్ ఠాకూర్ రామ్ దులారీ దేవి దంపతులకు నాయకులంలో జన్మించారు. విద్యార్థిగా ఉండగానే ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో చేరారు. విద్యార్థి దశలోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం కోసం తన కాలేజీని మధ్యలోనే వదిలేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనేందుకు 26 నెలలు జైలు జీవితం గడిపారు. ఆయనను ప్రజలు అభిమానంగా జననాయక్ అని పిలిచేవారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఠాగూర్ తన గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. అతను 1952లో తాజ్పూర్ నియోజకవర్గం నుండి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1960లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సార్వత్రిక సమ్మె సమయంలో పీఎన్టీ ఉద్యోగులకు నాయకత్వం వహించేందుకు అరెస్ట్ అయ్యారు. 1970లో టెల్కో కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం 28 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేశారు. 1970లో బీహార్లోని మొదటి కాంగ్రెసేతర సోషలిస్టు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆంగ్లాన్ని మెట్రికులేషన్లో కంపల్సరీ సబ్జెక్టుగా తొలగించారు. సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ్తో ఠాగూర్ సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు. జీవితమంతా అణగారిన వర్గాల కోసం పోరాడారు. వెనుకబడిన సమాజం నుంచి వచ్చిన కర్పూరి ఠాకూర్ తన జీవితమంతా అణగారిన వర్గాల కోసం పోరాడారు. సాదాసీదా జీవితాన్ని గడిపిన గొప్ప సోషలిస్టు నాయకుడు. మద్యపాన నిషేధం అమలు చేసిన గొప్ప నేతగా పేరు పొందారు. అందుకే నేడు భారతరత్న అవార్డు రావడం పట్ల బీహార్ నేతలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్పూరి ఠాగూర్ గురించి బీహార్లో చాలా మంది చాలా కథలు చెబుతుంటారు. వాటిలో ఒకటి, అతను బీహార్ సీఎంగా ఉన్నప్పుడు అతను తన కుమార్తె వివాహానికి ఏ ఒక్క మంత్రివర్గ సభ్యుణ్ణి కూడా పిలవలేదట. తన గ్రామంలో అత్యంత సాదాసీదాగా తన కుమార్తెను వివాహం చేశాడు. ఆ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా దర్భంగా సమీప ప్రాంతాలలోని ఏ విమానాశ్రయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విమానాలు దిగరాదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆఖరి క్షణంలో పెళ్లి విషయములు తెలిసి మంత్రులు అక్కడికి చేరుకోలేరేమోనని భయపడి అలా ఆర్డర్ ఇచ్చాడు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కర్పూరి ఠాగూర్ తన కుమార్తె వివాహం దేవఘర్ ఆలయంలో జరగాలని భావించారు. అయితే కర్పూరి భార్య పట్టుబట్టడంతో గ్రామంలో వివాహం జరిగింది. సాధారణంగా ముఖ్యమంత్రి కుమార్తె వివాహం అంటే ఆ సందడి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ 2 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక సాధారణ వివాహం జరిపించాడు. ఇది ఠాగూర్ గురించి ఒక చిన్న కథ మాత్రమే. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఆయన ఎందరికో ఆదర్శప్రాయులుగా నిలిచారు. అలాంటి మహానేత కర్పూరి ఠాకూర్కు మరణానంతరం భారతరత్నతో సత్కరించినట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ప్రకటించింది.
కర్పూరి ఠాకూర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైన నిర్ణయమని అన్నారు. దివంగత కర్పూరి ఠాకూర్జీ 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఇచ్చే ఈ అత్యున్నత గౌరవం ఇదన్నారు. దళితులు, అణగారిన నిర్లక్ష్యానికి గురైన వర్గాలలో సానుకూల భావాలను సృష్టిస్తోందని సీఎం నితీష్ అన్నారు. కర్పూరి ఠాగూర్ కు భారతరత్న ఇవ్వాలని తాను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. జేడీయూ ఏళ్ల నాటి డిమాండ్ నెరవేరిందని అన్నారు. బీహార్లోని సంపూర్ణ నిషేధం అమలులోకి తెచ్చిన సీఎం కూడా ఠాగూర్ మాత్రమే కావడం గమనార్హం. అంతేకాదు కర్పూరి ఠాగూర్ హిందీ భాషకు మద్దతుదారి. బీహార్ విద్యామంత్రిగా మెట్రికులేషన్ పాఠ్యాంశాల నుండి ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్టుగా తొలగించారు. బీహార్లో కూడా సంపూర్ణ నిషేధాన్ని అమలు చేశాడు. అతని హయాంలో బీహార్లోని వెనుకబడిన ప్రాంతాలలో అతని పేరు మీద అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. అందుకే బీహార్లోని చాలా మంది నాయకులు కర్పూరి ఠాకూర్ను తమ ఆదర్శంగా భావిస్తారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.